తెలుగు చిత్ర పరిశ్రమలో కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలిసిన హీరోలు కొందరే ఉంటారు. వారిలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. తేనె మనసు సినిమాతో తనని హీరోగా పరిచయం చేసి వృద్ధిలోకి రావడానికి కారణమైన దర్శకుడు ఆదిత్య సుబ్బారావు గారిని ఆదుకొని అవసర కాలంలో మాయదారి మల్లిగాడు సినిమా చేసి కృష్ణ గారు గురుదక్షిణ చెల్లించుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా నిర్మాణ సమయానికి ఆదిత్య సుబ్బారావు గారికి తెలుగులో పెద్దగా సినిమాలు, హిందీ ఫీల్డ్ లోకి వెళ్లి కొన్ని సినిమాలు చేసి దెబ్బతిని అక్కడ ఇమడలేక చెన్నై తిరిగి వచ్చారు. మళ్లీ తెలుగులో చిత్ర నిర్మాణం కొనసాగించాలని ఆదిత్య సుబ్బారావు గారు నిర్ణయించుకున్నారు. తేనె మనసు సినిమా తరహాలో అంతా కొత్త వారితో సినిమా తీయడానికి సన్నాహాలు ప్రారంభించి హీరోగా శరత్ బాబు గారిని ఎంపిక చేశారు. అయితే పరిశ్రమలోని ఆదిత్య సుబ్బారావు గారు శ్రేయభిలాషులు ఆయన ప్రయత్నాన్ని వారించారు. ఇప్పటికే ఆర్థికంగా బాగా దెబ్బతినున్నావు, కొత్త వాళ్ళతో సినిమా తీసి మళ్ళీ రిస్క్ చేయడం ఎందుకు, నువ్వు పరిచయం చేసిన హీరో కృష్ణ ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు, వెళ్లి అతని డేట్స్ అడుగని సలహా ఇచ్చారు. సరేనని ఒకరోజు వెళ్లి సూపర్ స్టార్ కృష్ణ గారిని కలిశారు ఆదిత్య సుబ్బారావు గారు. ఆయన అడిగిన వెంటనే వివరాలు ఏమీ అడగకుండా సినిమా చేయడానికి అంగీకరించి వెంటనే డేట్స్ ఇచ్చేశారు కృష్ణ గారు. ఆ సమయంలో చాలా మంది నిర్మాతలు ఆయన డేట్స్ కోసం క్యూలో ఉన్నారు. అయితే గురువు గారి తర్వాతే ఎవరైనా అనుకోవడం కృష్ణ గారి మంచితనానికి నిదర్శనం అని చెప్పాలి. అలాగే మాయదారి మల్లిగాడు సినిమాని మొదట బ్లాక్ అండ్ వైట్ లో నిర్మించాలనుకున్నారు ఆదిత్య సుబ్బారావు గారు. అన్నపూర్ణ డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడితే వాళ్ళు సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అంగీకరించారు. అయితే సినిమా మాత్రం బ్లాక్ అండ్ వైట్ లో తీయాలని 8 లక్షల రూపాయలు మాత్రమే పెట్టుబడి పెడతామని వాళ్ళు షరతు విధించడంతో ఆదిత్య సుబ్బారావు గారు సరేనన్నారు. నాలాంటి కొత్త వాడితోనే కలర్ సినిమా తీసిన గ్రేట్ డైరెక్టర్ మీరు, ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో తీయడం ఏంటి సార్, కలర్ లో తీద్దాం, ఫిలిం నేను ఏర్పాటు చేస్తాను అనడంతో ఆదిత్య సుబ్బారావు గారు కాదనలేకపోయారు. ఆ రోజులలో కలర్ ఫిల్మ్ ఓపెన్ మార్కెట్ లో లభ్యమయ్యేది కాదు. అయినా తన పరపతిని ఉపయోగించి ఫిలిం సంపాదించారు కృష్ణ గారు. అలాగే సోషల్ క్యారెక్టర్స్ లో హీరో కృష్ణ గారిని చాలా విభిన్నంగా చూపించిన సినిమా మాయదారి మల్లిగాడు. గల్ల లుంగి, పల్చట్లాల్చి, మెడలో స్కార్ప్, నడుముకి లావుపాటి బెల్ట్, చేతిలో కర్ర, సినిమా అంతా ఇలాంటి గెటప్ లోనే కనిపిస్తారు కృష్ణ గారు. అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించే పాత్ర అనేది. అందమైన రౌడీ ఇలా ఉంటాడన్న మాట అనిపించే విధంగా హీరో కృష్ణ గారి గెటప్ కుదిరింది. ఆయనతో మంజుల కలిసి నటించిన తొలి సినిమా ఇదే. అంతకుముందు తెలుగులో కొన్ని సినిమాలలో ఆమె నటించినప్పటికీ హీరోయిన్ గా చేసిన తొలి సినిమా ఇదే. ఈ సినిమాలో మంజుల అందచందాలు ఆనాటి యువతరాన్ని పిచ్చెక్కించాయి. అలాగే కృష్ణ గారి పారితోషికం కాకుండా 11 లక్షల రూపాయలతో మాయదారి మల్లిగాడు సినిమా పూర్తయింది. గుంటూరు ఏరియా హక్కుల్ని తన పారితోషికంగా తీసుకున్నారు కృష్ణ గారు. మాయదారి మల్లిగాడు సినిమా ఘన విజయం సాధించింది. 40 రోజులకు 13 లక్షల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమాని కొన్ని కేంద్రాల్లో 49వ రోజుని పంపిణీ సంస్థ అయిన అన్నపూర్ణ పిక్చర్స్ తీసేయడం ఆ రోజుల్లో కృష్ణ గారి అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.